నల్గొండ పట్టణంలోని 19వ శ్మశాన వాటిక దుస్థితి దయనీయంగా మారింది. కంప చెట్లు విస్తరించి శ్మశాన వాటిక మొత్తం అడవిని తలపించేలా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్మశాన వాటికలో పందులు, పాములు సంచరించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమీపంలో రైల్వే స్టేషన్ ఉండడంతో కొంతమంది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ గంజాయి సేవిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నల్గొండ పట్టణంలోని 19వ శ్మశాన వాటిక దుస్థితి దయనీయంగా మారింది. కంప చెట్లు విస్తరించి శ్మశాన వాటిక మొత్తం అడవిని తలపించేలా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్మశాన వాటికలో పందులు, పాములు సంచరిస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమీపంలో రైల్వే స్టేషన్ ఉండడంతో కొంతమంది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ గంజాయి సేవిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరణించిన వారి అంత్యక్రియల కోసం వచ్చే కుటుంబ సభ్యులు తీవ్ర అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారు. టాయిలెట్స్, బాత్రూమ్స్ పూర్తిగా కంప చెట్లతో కప్పబడి ఉండడంతో వాటిని వినియోగించలేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్యల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి శ్మశాన వాటికను శుభ్రపరచాలని, భద్రతా చర్యలు చేపట్టాలని, అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సరిపోను పైసలు వసూలు చేస్తారు. వాళ్ళు తినడానికి సరిపోతున్నది. ఎప్పుడు కనీసం నల్లాలు లేవు, కాలు అడుక్కుంటేందుకు లేదు, బండలు లేవు, ఏవి లేవు, దాని డెవలప్మెంటే లేదు. అది మొత్తం విరగటం అయిపోయింది. ఏది మన శ్మశాన వాటిక. దానికి కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసి ఉపాయం చేయాలి. పక్కన కూడా ఓపెన్ ప్లేస్ ఉంది, అది కూడా గవర్నమెంట్ తీసుకొని దాంట్లోకి వేస్తే మంచిగా ఉంటుంది. అందుకోసమే ఈ అక్కడ నీటి వసతి లేదు, ఆ నల్లాలు చక్కగా లేవు, నల్లాలు ఇరిగిపోయినాయి, బాత్రూమ్లు చక్కగా లేవు, అలా పోతుంది కూడా ఇబ్బంది ఉంది. అక్కడ ఆ పైసలు వసూలు చేస్తున్నారు తప్ప దాన్ని ఎవరు డెవలప్ చేస్తలేరు. ఏమైనా తాగుతూ తిరుగుతున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. అవన్నీ కరెక్ట్ చేస్తే మంచిగా ఉంటుందని మా అభిప్రాయం. లేదా టౌన్ సెక్రటరీ దోమలపల్లి సరోజ మాట్లాడుతుంది. మన గవర్నమెంట్లో ఇప్పుడు శ్మశాన వాటిక చాలా ఘోరంగా ఉంది. అయితే 25లో పోయినప్పుడు, మా అత్తగారు పోయినప్పుడు అదే విధంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు మా సొంత అక్క చనిపోతే వెళ్ళాము. వెళ్ళేసరికి అదే విధంగా సేమ్ అట్లనే బాత్రూమ్లు, లేడీస్ బాత్రూమ్లు అని ఏమని ఓపెన్ ప్లేస్ లేదు. అంతా చాలా కంప చెట్లతోటి చాలా ఇబ్బందిగా ఉంది. అన్ని సౌకర్యాలు లేవు, ఏం లేవు. కాబట్టి మీరు మన గవర్నమెంట్ కాబట్టి మీరు కల్పించగలరని ప్రార్థిస్తున్నాను. మంచిగా చేయాలని మేము టౌన్ సెక్రటరీ మహిళా కాంగ్రెస్ మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడు శ్మశాన వాటిక చాలా ఘోరంగా ఉంది. ఏ వసతులు కూడా లేవు. 25లో మా అత్తగారు చనిపోయినప్పుడు ఎలా ఉండేనో ఇప్పుడు 226లో కూడా అదే విధంగా ఉంది.
చాలా లేడీస్ బాత్రూమ్లు అయినా ఏదైనా వసతులు లేక వాటర్ ఫెసిలిటీస్ లేక ఈ స్టేషన్ బ్యాక్ సైడ్ కాబట్టి ఈ గంజాయి వాళ్ళు కూడా వచ్చి తాగుడు చేసుడు, తర్వాత పాములు అయ్యికి మొత్తము అవన్నీ చుట్టుపక్కల వాళ్ళందరి స్థానికులకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు దయచేసి మన గవర్నమెంట్ కాబట్టి నేను మహిళా కాంగ్రెస్ దోమలపల్లి సరోజ టౌన్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను. మన గవర్నమెంట్ కాబట్టి మనం మంచి వసతులు కల్పించాలని మరీ మిమ్మల్ని కోరుతున్నాను.